జై శ్రీరామ్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. హాయ్, నమస్తే అండి. వెల్కమ్ టు శివకుమారి వీడియోస్. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరూ అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, ఆనందంగా, మనశ్శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరము సెలబ్రేట్ చేసుకున్నట్లే ఈ సంవత్సరం కూడా మా అపార్ట్మెంట్లో న్యూ ఇయర్ వేడుకను సెలబ్రేట్ చేసుకున్నాము. మా న్యూ ఇయర్ పార్టీ ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం రండి. మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అందరం కలిసి న్యూ ఇయర్ ముగ్గు స్టార్ట్ చేసాము. ముందు ఒక ముగ్గు వేద్దామని మొదలెట్టి చివరికి ఒక ముగ్గుతో ఎండ్ చేసామన్నమాట. మొత్తానికి ముగ్గు చాలా బాగా వచ్చింది. లాస్ట్కి వచ్చేసరికి అందరము 2-3 అవర్స్ కష్టపడితే అన్ని ముగ్గులు రెడీ అయినాయి చివరికి. సంక్రాంతి పండుగ నెలగొడ కదా, అందుకే ప్రతిరోజు ఆవు పేడతో కళ్ళాపు కొట్టి మరీ సంక్రాంతి ముగ్గులు వేస్తున్నాము. ఎవరి ముగ్గురు వాళ్ళు ఇదేదో కాంపిటీషన్ లాగా కంప్లీట్ చేసేసుకుంటున్నాం అనమాట మాకు మేమే. అపార్ట్మెంటే కానీ వదిలేయకుండా ఇది కూడా మనదే అనుకొని అందరం తలా చేసి పని చేసుకుంటే ఏ పనైనా ఈజీగానే ఉంటుంది. మా అపార్ట్మెంట్లో అందరం అలాగే కలిసిమెలిసి పని చేసుకుంటూ ఉంటాం అనమాట. సెల్లార్లో ఒక సైడ్ వెహికల్స్ పక్కన పెట్టించి అక్కడ చైర్స్ అరేంజ్ చేసుకున్నాము. కొన్ని చైర్స్ ప్రతిరోజు కిందే ఉంటాయి అన్నమాట. కొన్ని మాత్రము అందరిలో ఉన్న చైర్స్ అన్నీ కలెక్ట్ చేసి అన్నీ అరేంజ్ చేసాము. అలాగే భోజనాలు కూడా రెడీ అయిపోయినాయి. వంటలు కూడా కొన్ని 1-2 డిషెస్ బయట ఇచ్చాము, మెయిన్ డిషెస్. మిగతా డిషెస్ అన్నీ మేమే ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట, తలా ఒకటి. మామూలుగానే మా అపార్ట్మెంట్లో ప్రతిరోజు సందడిగా ఉంటుందన్నమాట. ఈవినింగ్ 5 to 7 డైలీ అందరం కూర్చొని కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటూనే ఉంటాము. ఇంక ఇలాంటి అకేషన్ అన్నా, ఫెస్టివల్స్ అన్నా ఇంకా హడావుడి మామూలుగా ఉండదు. ఈసారి మా అపార్ట్మెంట్ వాళ్ళమే కాకుండా ఇంకా కొంతమంది మా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా రావడం జరిగింది. కొంతమంది వచ్చేసారు, ఇంకా కొంతమంది రావాల్సి ఉంది. మా అపార్ట్మెంట్లో ఎప్పుడు చిన్నపిల్లలు ఎవరో ఒకళ్ళు ఉంటారనమాట. మాకు టైంపాస్ బాగా అయిపోతుంది బుడ్డ పిల్లలతోటి. క్యూట్గా వాళ్ళ హడావుడి వాళ్ళు చేసేస్తున్నారు ఇద్దరు కలిసి. ఇంకా అలా అందరూ వచ్చిన తర్వాత భోజనాలు కంప్లీట్ చేసుకొని తర్వాత పిల్లలందరూ కలిసి కొన్ని గేమ్స్ రెడీ చేశారు ముందుగానే. ఆ గేమ్స్ మాకు కండక్ట్ చేస్తామంటే వాటి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాం అన్నమాట. నించొని ఆడాలి గేమ్. 4 numbers అండ్ ఈచ్ నంబర్కి ఒక సైన్ చెప్తాం. మేము ర్యాండమ్గా నంబర్స్ చెప్పేటప్పుడు మీరు యాక్షన్ చేయాలి. ఇఫ్ మీరు రాంగ్ చేస్తే ఇంకా డిస్క్వాలిఫై. లాస్ట్లో మిగిలిన 1 member విన్నర్. మీకు సైన్స్ చెప్తాం. 1 అంటే క్లాప్, 2 హ్యాండ్స్ అప్, 3 సిట్, 4 రౌండ్. 1 క్లాప్, 2 హ్యాండ్స్ అప్, 3 సిట్, 4 రౌండ్. 3 4 4 3 3 2 1. ఓకే 2 ఇక్కడ ఎవరక్క అకౌంట్. అయ్యో కూర్చుని పేరు వెంటనే. 1 నుంచోనే ఇది ఓకే. ఆయన నుంచోనే. 3 తర్వాత ఏం చెప్పినా నుంచోనే చేయాలి. 2 1 ఇక్కడ అవుట్. 2 4 ఓకే రెడీ 2 Oh.
ఓకే మళ్ళీ 1 3 అవుట్ 3 4 2 రెడీ లాస్ట్ 3 2 4 ఓ క్లాసిక్ విన్నర్స్ నందక్క నెక్స్ట్ గేమ్ ఉండమ్మ బొట్టు పెడతా. ఉండమ్మ బొట్టు పెడతా కరెక్ట్గా సెంటర్లో పెట్టాలి బొట్టు. ఎవరు కరెక్ట్గా పెడతారో వాళ్ళు తిన్నారు. మాట్లాడొద్దు ఎవరో. అందరికీ చెప్పి నాకే మాట్లాడతారు. డిస్క్వాలిఫైడ్. తలకిరిలో పెట్టేసినోడు డిస్క్వాలిఫైడ్. ఇప్పుడు పెట్టేవాళ్ళే క్వాలిఫైడ్. అంతే. మళ్ళీ ఇప్పుడు ఎవరు చెప్పకుండా పెట్టేవాళ్ళే ఆట. ఎవరో మాట్లాడొద్దు. అంతే. ఎవరో దగ్గరికి అప్రాక్సిమేట్ దగ్గరికి వస్తే వాళ్ళకి ఇస్తాం. అప్పుడు ఏ పెట్టారా? టైట్ అయిపోయింది బాగా. నేను చెప్తాను ఎల్లకొట్టి. పెద్దవాళ్ళందరూ గేమ్స్ ఆడుకుంటుంటే చిన్నపిల్లలు వీళ్ళు ఎందుకు ఊరుకుంటారో, వీళ్ళకే గేమ్ కావాలని మారం చేస్తుంటే వాళ్ళ బైకులతోటే వాళ్ళకే రేస్ కండక్ట్ చేశారు. అయిపోయిందిలే. ఇలా కొన్ని గేమ్స్ ఆడుకున్న తర్వాత మా బాలాజీ నగర్ ప్రెసిడెంట్ శంకర్ రెడ్డి గారికి మా అపార్ట్మెంట్ తరఫున చిన్న సన్మానం చేయడం జరిగింది. సన్మానం ఎందుకంటే అంతకుముందు మా అపార్ట్మెంట్ ముందు రోడ్లన్నీ చాలా అధ్వానంగా ఉండేవి అన్నమాట. నడిచి వెళ్ళాలన్నా బండి మీద వెళ్ళాలన్నా కూడా చాలా కష్టంగా ఉండేది. వర్షం వస్తే ఇంత లోతు బురద ఉండేదన్నమాట. అలాంటి టైంలో అందరినీ కలుపుకొని 1-10 సార్లు అధికారుల చుట్టూ తిరిగి ఆ రోడ్లు వేయించడంలో ఆయన పాత్ర చాలా ఉంది. అందుకని సంతోషంగా ఈ సన్మానం చేస్తున్నాం మేము. వాళ్ళు వద్దు వద్దు అంటున్నా బలవంతంగా కూర్చోబెట్టి మొత్తాన్ని సన్మానం కార్యక్రమం పూర్తి చేసేసాము. తర్వాత అందరం కలిసి పాసింగ్ ఆన్ ది బాల్ ఆడుకుంటూ అవుట్ అయిన వాళ్ళందరూ మోనో యాక్షన్ చేయాలన్నమాట. ఆ గేమ్ కండక్ట్ చేశారు పిల్లలు. పెళ్లి చూపులు. మాంగళ్య బంధం. తాడి.
ఆటలన్నీ అయిపోయినాయి. ఇక ఇప్పుడు కల్చరల్ యాక్టివిటీస్. ఈ పాప డైలాగ్ వినండి. ఇది ఝాన్సీ రాణి డైలాగ్. తల్లి పుణ్యధరిత్రి భారత జనయిత్రి, నీ కన్న బిడ్డల దౌర్భాగ్య దౌర్బల్యమును దాల్చి మిన్నకుంటివా? ఈ ఆంగ్లేయుల నిరంకుశాధినేతల దృష్టత్వ భావన చూచుచు ఊరకుండివా? సర్వసంగ పరిత్యాగులైన నీ దేశ భక్తులను దేశ ద్రోహులు వలె చిత్రించి చిత్రహింసల పాలు చేయుచుండ చిత్తరువులోని బొమ్మ వలె కిమ్మనుకుంటివా? రాజ్యకాంక్షతో రాజకీయ కుయుక్తులతో స్వార్థ చింతనతో అన్నెం పుణ్యం మెరుగని స్వతంత్ర రాజ్య సంస్థానములను కబలించుచుండగా కన్నెత్తి గాంచకుంటివే. సమస్త ధర్మ కర్మ ప్రతిష్ఠితవే, పవిత్ర చరిత్రవే, తుకారాంపురతర దాసాధిభక్త కవి సంతాన మాతృకవే. వేయేల ఈ తాకని దేశములే అందు యస్యా శ్రీకృష్ణ భగవానుడికే స్థాన్యం అందించిన దేవతామూర్తివి. తల్లి భారతావని, నీ ప్రభావం క్షేమము కర్తవ్య ప్రాణులు గావింపుము. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఇన్నాళ్ళు బురదలో నడిచాం, నీటిలో నడిచాం, బండి మీద వెళ్తే జారిపోద్దని బళ్ళు తీయడం మానేసాం, నడిచెళ్తే బురద అంటుకుంటుందని నడవడం మానేసాం. మాకు కళ్ళు మండే, కడుపులు మండే. కానీ ఇప్పుడు రోడ్లు పడ్డాయి కదా అని నేనేసాను నువ్వేసావు నేను ఎవడైనా ముందుకొస్తే మా ప్రెసిడెంట్ శంకర్ రెడ్డి గారి కడుపు మండుద్ది. ఆయన చలువు వల్ల ఈ రోజున మాకు రోడ్లు పడ్డాయి, లైట్లు వెలిగాయి. పల్లాయుడు ఎవడు పడితే రావడానికి, ఎవడు పడితే ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువులు దొడ్డా? రాఘవేంద్ర హైట్స్ అడ్డా. మా కృష్ణ గారు చెప్పినట్లు ఇది రాఘవేంద్ర హైట్స్ అడ్డానే, అందులో ఏం డౌట్ లేదు. ఇప్పుడు ఇక డ్యాన్స్ కార్యక్రమాలు. టైము 12 o'clock కావస్తుంది. ఈరోజే మా తులసి బర్త్డే కూడా. ముందుగా తులసి హ్యాపీ బర్త్డే కేక్ కట్ చేసి తర్వాత న్యూ ఇయర్ కేక్ కట్ చేశాను. చిన్న క్యాంప్ ఫైర్తో మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ముగించాము. ఎలా ఉన్నాయండి మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్? నచ్చినాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.